వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అబిటెక్ ఐకాన్. సో ఇంతకుముందు మనం ప్రీవ్యూలో చూసిన వీడియో లాగా సేమ్ ఎలా ఎడిట్ చేయాలో ఈరోజు అయితే మనం వీడియోలో నేర్చుకుందాం. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు యూట్యూబ్ నుంచి ఇమేజెస్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నేనైతే ఆల్రెడీ ఇమేజెస్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకున్నాను. సో ఒకసారి అయితే మీకు చూపిస్తాను. సో నేనైతే ఆల్రెడీ 8 ఇమేజెస్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఒకవేళ మీకు యూట్యూబ్ నుంచి స్క్రీన్ షాట్ ఎలా తీయాలో తెలియకపోతే నేను ఆల్రెడీ అయితే వీడియో చేశాను. సో ఆ వీడియో అయితే చూడండి. సో ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరు ఆ వీడియోని అయితే చూడండి. సో దాని తర్వాత మీరైతే ఇమేజెస్ని క్లారిటీ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి మీరు రీవిన్ యాప్ని ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఎన్హాన్స్ అని ఉంది. సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏ ఇమేజ్ని అయితే క్లారిటీ చేద్దాం అనుకుంటున్నారో సో ఆ ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ రైట్ సింబల్ ఉంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ రాంగ్ మీద క్లిక్ చేయండి. సో ఇమేజ్ అయితే మనకు ఎడిట్ అయింది. సో దాని తర్వాత ఇక్కడ మీద డౌన్లోడ్ సింబల్ ఉంది. సో ఆ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఇమేజ్ అయితే మనకు సేవ్ అయింది. సో దాని తర్వాత బ్యాక్ రండి. సో ఇప్పుడైతే మీరు మీ గ్యాలరీని ఓపెన్ చేయండి. సో ఇంతకుముందు మీరు రీమిన్ యాప్లో ఎడిట్ చేసిన ఇమేజ్ని అయితే లైట్ రూమ్కి అయితే షేర్ చేయండి. సో ఇట్లయితే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ యాడ్ టు లైట్ రూమ్ మీద క్లిక్ చేయండి. సో ఇమేజ్ అయితే లైట్ రూమ్కి అయితే యాడ్ అయింది. సో దాని తర్వాత మీరు ఇప్పుడు లైట్ రూమ్ యాప్ని ఓపెన్ చేయండి. సో లైట్ రూమ్ ఏపీకి వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మీరు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ కలర్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మిక్స్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ అయితే మీరు ఎల్లో కలర్ మీద క్లిక్ చేయండి. సో ఎల్లో కలర్ యొక్క లూమినెన్స్ అయితే ఇంక్రీజ్ చేయండి. సో ఇట్లయితే లూమినెన్స్ని ఇంక్రీజ్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇమేజ్లో ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ యొక్క శాచురేషన్ అయితే మీరు ఇంక్రీజ్ చేయండి. సో ఇప్పుడు ఇమేజ్లో రెడ్ కలర్ ఉంది. సో ఆ రెడ్ కలర్ యొక్క శాచురేషన్ అయితే ఇంక్రీజ్ చేయండి. సో ఇట్లా రెడ్ కలర్ మీద క్లిక్ చేసి శాచురేషన్ అయితే ఇంక్రీజ్ చేయండి. సో నెక్స్ట్ గ్రీన్ కలర్ ఉంది అది ఇమేజ్లో. సో గ్రీన్ కలర్ మీద క్లిక్ చేయండి. శాచురేషన్ అయితే ఇంక్రీజ్ చేయండి. సో నెక్స్ట్ బ్లూ కలర్ ఉంది. సో బ్లూ కలర్ మీద క్లిక్ చేసి శాచురేషన్ అయితే ఇంక్రీజ్ చేయండి. సో ఇట్లా ఇమేజ్లో ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ యొక్క శాచురేషన్ అయితే ఇంక్రీజ్ చేయండి. సో దాని తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ డీటెయిల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు షార్పనింగ్ని ఒక 23, 26 వరకు అయితే మీరు పెట్టుకోండి. సో దాని తర్వాత నాయిస్ రిడక్షన్ ఉంది. సో నాయిస్ రిడక్షన్ అయితే ఒక 86, 87 ఇట్లయితే పెట్టుకోండి మీరు. సో ఇట్లా నాయిస్ రిడక్షన్ ఇంక్రీజ్ చేస్తే ఇమేజ్ అయితే మంచిగా స్మూత్ అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ కలర్ నాయిస్ రిడక్షన్ ఉంది. సో దీని అయితే లైట్గా ఇంక్రీజ్ చేయండి. సో ఒకవేళ మీరు ఇమేజ్ని కలర్ గ్రేడింగ్ చేయాలనుకోండి. సో నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. సో ఆ వీడియోలో అయితే నేను చాలా ప్రిసెట్స్ అయితే ఇచ్చాను. సో ఆ ప్రిసెట్స్ యూజ్ చేసి మీరైతే కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు.
ఒకసారి మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు ఆ వీడియోని చూడండి. సో దాని తర్వాత ఇమేజ్ని అయితే మీరు సేవ్ చేసుకోండి. ఇక్కడ షేర్ సింబల్ ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ సేవ్ టు డివైస్ మీద క్లిక్ చేయండి. సో ఇమేజ్ అయితే మనకు సేవ్ అయింది. సో ఇట్లనే మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న అన్ని ఇమేజెస్ని అయితే మీరు ఎడిట్ చేసుకోండి. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో ఇప్పుడైతే మీరు అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేయండి. సో ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత కింద చూసినట్టయితే మనకు ప్లస్ ఐకాన్ ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు 4:5 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంది, సో ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆడియో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే మీరు సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఈ సాంగ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దాని తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇమేజ్ అండ్ వీడియో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే మీరు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో సాంగ్కి సెట్ అయ్యే ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఫస్ట్దే మీరు సాంగ్ వినండి. సో సాంగ్ విన్న తర్వాత ఈ ఇమేజ్ ఎక్కడ వరకు మీకు కావాలనుకుంటున్నారో సో అక్కడ వరకు అయితే మీరు ఇమేజ్ని డ్రాగ్ చేయండి. సో ఫస్ట్ అయితే మనం సాంగ్ విందాం. సో ఇక్కడ వరకు అయితే నాకు ఇమేజ్ కావాలి. సో దానికోసం వచ్చేసి ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఆప్షన్ ఉందా, సో ఈ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇమేజ్ అయితే మనకు ఇక్కడ వరకు డ్రాగ్ అయింది. సో దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళండి. సో ఇప్పుడైతే మీరు ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ టాప్లో 3 డాట్స్ ఉన్నాయా, సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఫిల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది, సో ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే జూమ్ చేయండి. సో ఇట్లా జూమ్ చేయండి ఇమేజ్ని. సో దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా క్లిక్ చేసిన తర్వాత సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అయితే మీరు ఫేస్ని చూపేయకండి. సో పక్కన ఏదైనా ప్లాన్స్ ఉన్నా లేదా ఏదైనా ఆబ్జెక్ట్స్ ఉన్నా సో వాటిని అయితే ఫస్ట్ చూపేయండి, బట్ ఫేస్ని అయితే మీరు ఫస్ట్ చూపేయకండి. సో దానికోసం వచ్చేసి ఇమేజ్ని అయితే ఇట్లా మూవ్ చేయండి. సో ఇమేజ్ని అయితే ఇట్లా మూవ్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడైతే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో ఇట్లా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో నెక్స్ట్ ఇమేజ్ని అయితే కొంచెం ఇడియట్ జరపండి. ఒక 8 సెకండ్స్ కాడ ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో ఇప్పుడైతే మీరు హీరోయిన్ ఫేస్ని చూపేయండి. సో ఇట్లా హీరోయిన్ ఫేస్ని అయితే ఇట్లా చూపేయండి. సో ఒకవేళ ఈ ఇమేజ్లో ఒక హీరోయినే ఉందనుకోండి, సో సెకండ్ కీ ఫ్రేమ్ కాడ ఇట్లా సగం ఫేస్నే చూపేయాలి. బట్ ఈ ఇమేజ్లో హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు ఉన్నారు కాబట్టి సెకండ్ కీ ఫ్రేమ్ కానీ హీరోయిన్ ఫేస్ని ఇట్లా మొత్తం చూపేయండి. ఒకవేళ ఒక్కరే ఉన్నారు అనుకోండి, ఇట్లా సగం ఫేసే చూపేయండి సెకండ్ కీ ఫ్రేమ్ కాడ. సో ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి నేనైతే సెకండ్ కీ ఫ్రేమ్ కానీ ఫుల్ ఫేస్ని అయితే ఇట్లా చూపించాను. సో ఇప్పుడైతే మీరు ఒక కర్వ్ యాడ్ చేసుకోండి. సో ఇట్లా 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో అయితే ఒక కర్వ్ యాడ్ చేసుకోండి. సో దానికోసం వచ్చేసి ఈ కర్వ్ సింబల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ ఫస్ట్ కర్వ్లో ఈ థర్డ్ కర్వ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా కర్వ్స్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇమేజ్ వచ్చేసి స్టార్టింగ్లో కొంచెం స్పీడ్గా మూవ్ అవుతుంది. సో దాని తర్వాత మళ్ళీ సేమ్ స్పీడ్తోనైతే మూవ్ అవుతుంది. సో ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్లో స్పీడ్గా మూవ్ అయితే కొంచెం చూడడానికి మంచిగా ఉంటుంది. సో అందుకని అయితే మీరు ఫస్ట్ కర్వ్లో ఈ థర్డ్ కర్వ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా థర్డ్ కర్వ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత అయితే మీరు బ్యాక్ రండి. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే మీరు ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు హీరో ఫేస్ని అయితే ఇట్లా చూపించండి ఫుల్గా. సో హీరో ఫేస్ని అయితే ఇట్లా చూపించండి. సో అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా కొంచెం మూవ్ చేయండి. సో ఇట్లా మూవ్ చేసి సో మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇమేజ్ మీకు ఎక్కడ వరకు కావాలనుకుంటే సో అక్కడ వరకు అయితే మీరు ఈ ఇమేజ్ని డ్రాగ్ చేయండి. సో సాంగ్కి సెట్ అయ్యేలాగా ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇమేజ్ని అయితే నేను ఇక్కడ వరకు డ్రాగ్ చేశాను. సో దాని తర్వాత ఇమేజ్ స్టార్టింగ్లోకి రండి. సో ఇట్లా ఇమేజ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ టాప్లో 3 డాట్స్ ఉన్నాయా,
సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫిల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే జూమ్ చేయండి. సో ఇట్లా ఇమేజ్ని అయితే మీరు జూమ్ చేయండి. సో దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు హీరో ఫేస్ని అయితే మీరు ఫస్ట్ చూపేది కదా, సో దానికోసం వచ్చేసి ఇమేజ్ని అయితే ఇట్లా మూవ్ చేయండి. సో ఇట్లా మూవ్ చేసి ఇమేజ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో కొంచెం ఇట్లా మూవ్ చేసి ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడైతే హీరో ఫేస్ని ఇట్లా చూపేయండి. సో ఇట్లా హీరో ఫేస్ని అయితే మీరు ఫుల్గా చూపేయండి. సో మూవ్ చేసేటప్పుడు ఇట్లా రెడ్ కలర్ లైన్ రావాలి. సో దాని తర్వాత ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఈ కర్వ్ సింబల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ కర్వ్లో థర్డ్ కర్వ్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మీరు హీరో ఫేస్ని చూపించారు కదా, సో దాని తర్వాత మళ్ళీ ఇమేజ్ ఎండింగ్లోకి రండి. సో ఇక్కడైతే మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని హీరోయిన్ ఫేస్ని కూడా చూపించాలి. సో అంతే. సో నెక్స్ట్ కొంచెం ఇట్లా మూవ్ చేయండి. సో ఇట్లా మూవ్ చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇమేజ్ అండ్ వీడియో మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇంకో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దాని తర్వాత మీకు ఇమేజ్ ఎక్కడి వరకు కావాలనుకుంటే సో అక్కడ వరకు అయితే మీరు ఇమేజ్ని డ్రాగ్ చేయండి. సో ఇక్కడ వరకు అయితే నాకు ఇమేజ్ కావాలి. సో ఇమేజ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇమేజ్ అయితే డ్రాగ్ అయింది. సో దాని తర్వాత ఇమేజ్ స్టార్టింగ్లోకి వెళ్ళండి. సో నెక్స్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫిల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే జూమ్ చేయండి. సో ఇట్లా ఇమేజ్ని అయితే జూమ్ చేయండి. సో దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఫేస్ని అయితే మీరు ఫస్ట్ చూపించకండి. సో ఇట్లయితే మూవ్ చేయండి. నెక్స్ట్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇమేజ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో దాని తర్వాత కొంచెం ఇట్లా జరపండి. సో ఇట్లా జరిపి ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఫేస్ని అయితే ఇట్లా చూపించండి. సో నెక్స్ట్ ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఈ కర్వ్ సింబల్ మీద క్లిక్ చేసి సో ఫస్ట్ కర్వ్లో థర్డ్ కర్వ్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. సో నెక్స్ట్ మళ్ళీ లాస్ట్లో ఇంకొక కీ ఫ్రేమ్ అయితే మీరు యాడ్ చేయండి. సో కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేసి హీరో ఫేస్ని అయితే ఇట్లా చూపించండి. సో అంతే. సో కొంచెం ఇటు మూవ్ చేయండి. సో ఇట్లా మూవ్ చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే వేరే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో సాంగ్కి సెట్ అయ్యే ఇమేజెస్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మీకు ఇమేజ్ ఎక్కడ వరకు కావాలనుకుంటే సో అక్కడ వరకు అయితే మీరు ఇమేజ్ని డ్రాగ్ చేయండి. సో ఇప్పుడు ఇమేజ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో ఈ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇమేజ్ అయితే ఇక్కడ వరకు డ్రాగ్ అయింది. సో దాని తర్వాత మళ్ళీ ఇమేజ్ స్టార్టింగ్లోకి వెళ్ళండి. సో ఇట్లా ఇమేజ్ స్టార్టింగ్లోకి వెళ్ళి ఇమేజ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ టాప్లో 3 డాట్స్ ఉన్నాయా, సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఇమేజ్ని జూమ్ చేయండి. సో ఇట్లయితే మీరు ఇమేజ్ని జూమ్ చేయండి. సో దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఫేస్ ఓపీయకుండా ఫస్ట్ అయితే ఇమేజ్ని ఇట్లా మూవ్ చేయండి. సో ఫస్ట్ అయితే మీరు ఫేస్ని చూపించదు కదా, సో దానికోసం వచ్చేసి ఇట్లా మూవ్ చేయండి. సో ఇట్లా మూవ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో దాని తర్వాత కొంచెం ఇటు జరపండి. సో ఇక్కడైతే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో ఇట్లా యాడ్ చేసిన తర్వాత హాఫ్ ఫేస్ అయితే చూపించండి. సో ఇట్లా సగం ఫేస్ని చూపించండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఒక కర్వ్ అయితే యాడ్ చేయండి. సో ఈ కర్వ్ సింబల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ ఫస్ట్ కర్వ్లో థర్డ్ కర్వ్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత బ్యాక్ రండి. మళ్ళీ ఇమేజ్ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఫేస్ని అయితే ఇట్లా ఫుల్గా చూపించండి. సో అంతే. సో దాని తర్వాత కొంచెం ఇటు మూవ్ చేయండి. నెక్స్ట్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.
సో దాని తర్వాత ఇమేజ్ అండ్ వీడియో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో సాంగ్కి సెట్ అయ్యే ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ మీకు ఎక్కడ వరకు కావాలనుకుంటే సో అక్కడ వరకు అయితే మీరు డ్రాగ్ చేయండి. సో నాకైతే ఇమేజ్ ఇక్కడ వరకు కావాలి. సో దానికోసం వచ్చేసి ఇమేజ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇమేజ్ అయితే డ్రాగ్ అయింది. సో దాని తర్వాత ఇమేజ్ స్టార్టింగ్లోకి రండి. సో ఇప్పుడైతే మీరు ఇమేజ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఫిల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే జూమ్ చేయండి. సో ఇట్లా ఇమేజ్ని అయితే జూమ్ చేయండి. సో దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఎప్పుడైనా కూడా ఫేస్ని చూపేయద్దు ఫస్ట్. సో దానికోసం వచ్చేసి ఇట్లా మూవ్ చేయండి. ఇట్లా మూవ్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. కొంచెం ఇటేట్ మూవ్ చేసి ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మీరు హాఫ్ ఫేస్ని చూపేయండి. సో మళ్ళీ ఇమేజ్ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఫుల్ ఫేస్ని చూపేయండి. సో అంతే. సో దాని తర్వాత కొంచెం ఇటేట్ మూవ్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇమేజ్ అండ్ వీడియో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే మీరు వేరే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో మీకు ఈ ఇమేజ్ ఎక్కడ వరకు కావాలనుకుంటే సో అక్కడ వరకు అయితే మీరు ఇమేజ్ని డ్రాగ్ చేయండి. సో ఇక్కడ వరకు అయితే మీరు ఇమేజ్ని డ్రాగ్ చేయండి. సో ఇమేజ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ ఫస్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇమేజ్ అయితే మీకు ఇక్కడ వరకు డ్రాగ్ అవుతుంది. సో దాని తర్వాత ఇమేజ్ స్టార్టింగ్లోకి రండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫిల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే జూమ్ చేయండి. సో ఇట్లయితే ఇమేజ్ని జూమ్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో హీరోయిన్ ఫేస్ని అయితే ఫస్ట్ చూపేయకండి. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో దాని తర్వాత కొంచెం ఇటు మూవ్ చేయండి. సో ఇట్లా మూవ్ చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడైతే మీరు హీరోయిన్ ఫేస్ని కొంచెం చూపేయండి ఇట్లా. సో నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఇటు మూవ్ చేయండి. దాని తర్వాత కర్వ్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఈ ఫస్ట్ కర్వ్లో థర్డ్ కర్వ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఇట్లా బ్యాక్ రండి. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇమేజ్ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో ఇక్కడైతే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు హీరోయిన్ ఫేస్ని అయితే ఇట్లా ఫుల్ చూపేయండి. సో అంతే. సో దాని తర్వాత కొంచెం ఇమేజ్ని ఇట్లా మూవ్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇమేజ్ అండ్ వీడియో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే మీరు వేరే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇమేజ్ మీకు ఎక్కడి వరకు కావాలనుకుంటే సో అక్కడ వరకు అయితే మీరు డ్రాగ్ చేయండి. సో ఇమేజ్ అయితే నాకు ఇక్కడ వరకు కావాలి. సో దానికోసం వచ్చేసి ఇమేజ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇమేజ్ అయితే మనకు ఇక్కడ వరకు డ్రాగ్ అయింది. సో దాని తర్వాత ఇమేజ్ స్టార్టింగ్లోకి వెళ్ళండి. సో నెక్స్ట్ ఇక్కడైతే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే జూమ్ చేయండి. సో ఇట్లా ఇమేజ్ని అయితే జూమ్ చేయండి. సో మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఫేస్ని చూపించదుగా. సో దానికోసం వచ్చేసి ఇట్లా మూవ్ చేయండి. సో ఇట్లా మూవ్ చేసేటప్పుడు కూడా మనకు రెడ్ కలర్ లైన్ అయితే రావాలి. సో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో కొంచెం ఇటేట్ మూవ్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఫేస్ని అయితే కొంచెం చూపించండి. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఒక కర్వ్ అయితే యాడ్ చేయండి. సో ఈ కర్వ్ సింబల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ ఫస్ట్ కర్వ్లో థర్డ్ కర్వ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలంటేనే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇమేజ్ ఎండింగ్లో ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి.
సో ఇక్కడైతే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో దాని తర్వాత హీరోయిన్ ఫేస్ని అయితే ఫుల్గా చూపించండి ఇట్లా. సో హీరోయిన్ ఫేస్ని అయితే ఇట్లా ఫుల్ చూపించండి. సో అంతే. సో కొంచెం ఇటేట్ మూవ్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇమేజ్ అండ్ వీడియో మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు వేరే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇమేజ్ అయితే మీరు లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. సో ఈ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇమేజ్ అయితే లాస్ట్ వరకు డ్రాగ్ అయింది. సో మళ్ళీ ఇమేజ్ స్టార్టింగ్లోకి వెళ్ళండి. ఇమేజ్ మీద క్లిక్ చేసి ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఫిల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే జూమ్ చేయండి. సో నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు హీరోయిన్ ఫేస్ని అయితే కొంచెం చూపేయండి ఇట్లా. సో స్టార్టింగ్లో అయితే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో మళ్ళీ ఎండింగ్లో ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసి హీరోయిన్ ఫేస్ని అయితే ఇట్లా ఫుల్ చూపేయండి. సో అంతే. సో దాని తర్వాత మొత్తం స్టార్టింగ్కి రండి. సో ఇప్పుడైతే మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ లిరిక్స్ని నా నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. సో అక్కడ నుంచి అయితే మనం కాపీ చేద్దాం. సో ఇప్పుడైతే మీరు నోట్ ప్యాడ్ని ఓపెన్ చేయండి. సో ఇట్లా నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసిన తర్వాత లిరిక్స్ని అయితే కాపీ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడైతే మీరు పేస్ట్ చేయండి లిరిక్స్ని. సో అవసరం లేని పార్ట్ని కట్ చేయండి. సో దాని తర్వాత అయితే మీరు ఇక్కడ ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫాంట్ యొక్క లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరైతే డిస్క్రిప్షన్ నుంచి ఈ ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ కలర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ బ్లూ కలర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనేది తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే మీరు రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి లిరిక్స్ యొక్క సైజ్ అయితే మీరు ఇంక్రీజ్ చేయండి. సో దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఈ లిరిక్స్ని అయితే మీరు టాప్లో పెట్టుకోండి ఇట్లా. సో దాని తర్వాత మీరు బ్యాక్ రండి. సో ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ బార్డర్ అండ్ షాడో ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది. సో ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ షాడోని అయితే ఎనేబుల్ చేసుకోండి. సో ఇట్లా ఆన్ చేసుకున్న తర్వాత సైజు 10 పెట్టుకోండి. ఇక్కడ ఆల్ఫా అని ఉంది. సో ఇది 50 పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు పొజిషన్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే మీరు ఎక్స్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా ఎక్స్ మీద క్లిక్ చేసి 2 పెట్టుకోండి ఎక్స్. అండ్ మళ్ళీ వై మీద క్లిక్ చేసి ఇక్కడ వై ఏమో 2 పెట్టుకోండి. సో అంతే. సో దాని తర్వాత మీరు బ్యాక్ రండి. సో నెక్స్ట్ ఈ లిరిక్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ లేయర్ సింబల్ ఉంది. సో ఈ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేయండి. సో ఈ లిరిక్ అయితే డూప్లికేట్ అయింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సెకండ్ లిరిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూడండి. సో ఇక్కడ నుంచి అయితే సెకండ్ లిరిక్ స్టార్ట్ అవుతుంది. సో ముందున్న పార్ట్ మొత్తం ట్రిమ్ చేయండి. సో ఈ 2 లిరిక్స్ ఎక్కడ స్టాప్ అవుతుందో చూడండి. సో ఇప్పుడు సెకండ్ లిరిక్ ఉంది. సో అది ఎక్కడ స్టాప్ అవుతుందో ఫస్ట్ చూడండి. సో ఇక్కడ వరకు అయితే సెకండ్ లిరిక్ స్టాప్ అవుతుంది. సో ఈ 2 లిరిక్స్ని ఇట్లా సెలెక్ట్ చేసి ఈ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ 2 లిరిక్స్ అయితే ఇక్కడికైతే ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు సెకండ్ లిరిక్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు సెకండ్ లిరిక్ని పేస్ట్ చేయండి. సో దాని తర్వాత మీరు ఇక్కడ వేరే ఫాంట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే మీరు ఈ ఫాంట్ని యూజ్ చేయండి. సో ఈ ఫాంట్ యొక్క లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో దాని తర్వాత కలర్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు వేరే కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు ఈ లిరిక్ ఉంది. సో ఫస్ట్ లిరిక్ కింద అయితే సెకండ్ లిరిక్ని ఇట్లా కరెక్ట్ ఇట్లా ప్లేస్ చేయండి. సో అంతే. సో ఇప్పుడైతే మనకు లిరిక్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మీరు 2 లిరిక్స్ని సెలెక్ట్ చేసుకోండి ఇట్లా.
సో ఇట్లా 2 లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ లేయర్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడనైతే మీరు కాపీ 2 లేయర్స్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో 2 లేయర్స్ అయితే మనకు కాపీ అయినాయి. సో దాని తర్వాత మీరు ఇప్పుడు నెక్స్ట్ లిరిక్ ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుందో సో ఇట్లా స్టాప్ చేసి ఈ లేయర్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ పేస్ట్ 2 లేయర్స్ అని ఉంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడనైతే మీకు ఈ 2 లేయర్స్ అయితే మీకు పేస్ట్ అయినాయి. సో దాని తర్వాత ఒక లిరిక్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే మీరు లిరిక్ని రిమూవ్ చేసి సో వేరే లిరిక్ని అయితే మీరు పేస్ట్ చేయండి. సో అవసరం లేని పార్ట్ని అయితే మీరు కట్ చేయండి. సో మళ్ళీ సెకండ్ లిరిక్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడనైతే మీరు పేస్ట్ చేయండి. సో అంతే. సో ఈ ఫస్ట్ లిరిక్ ఉంది కదా మీద, సో దాన్ని అయితే మీరు ఇట్లా కరెక్ట్గా సెట్ చేసుకోండి. సో దాని తర్వాత ఈ 2 లిరిక్స్ ఎక్కడ ఎండ్ అవుతున్నాయో ఫస్ట్ అయితే మీరు కరెక్ట్గా చూసుకోండి. సో ఇక్కడ వరకు అయితే ఈ 2 లిరిక్స్ ఎండ్ అవుతున్నాయి. సో 2 లిరిక్స్ మీద క్లిక్ చేసి ఈ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకి కంప్లీట్ అయింది. సో మీరైతే మొత్తం లిరిక్స్ని అయితే మీరు ఎడిట్ చేసుకోండి. సో ఆల్రెడీ మీకు లిరిక్స్ ఎలా ఎడిట్ చేయాలో తెలుసు కదా. సో మీరైతే ఎడిట్ చేసుకోండి. సో నేను ఈ 2 కలర్స్ ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు ఇమేజ్లో 2 కలర్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇమేజ్లో ఏ కలర్స్ ఉంటే ఆ కలర్సే మీరు ఈ లిరిక్కి సెట్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు ఇమేజ్లో బ్లూ కలర్ ఉంది అండ్ పింక్ కలర్ ఉంది కదా. సో మీరు కూడా లిరిక్స్కి బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో అట్లయితే మీరు మొత్తం లిరిక్స్ని అయితే మీరు ఎడిట్ చేసుకోండి. సో నేనైతే ఆల్రెడీ లిరిక్స్ అయితే మొత్తం ఎడిట్ చేసి పెట్టాను. సో ఇప్పుడైతే మనం ఆ వీడియోని ఓపెన్ చేద్దాం. సో ఇట్లయితే మీరు మొత్తం లిరిక్స్ని అయితే మీరు ఎడిట్ చేసుకోండి. సో నేనైతే మొత్తం లిరిక్స్ని అయితే నేను ఎడిట్ చేశాను. సో మీరు కూడా ఇట్లా ఎడిట్ చేసుకొని పెట్టుకోండి. సో దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ లిరిక్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు స్టార్ట్ మీద క్లిక్ చేసి సో స్టార్టింగ్లో అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో ఇదైతే ఒక 0.6 వరకు పెట్టుకోండి. సో దాని తర్వాత ఈ లిరిక్ మిడిల్లో సో ఇట్లా మిడిల్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఇట్లా స్టార్ట్ని అయితే ఇట్లా మొత్తం ఇంక్రీజ్ చేయండి. సో 100 వరకు అయితే మీరు పెట్టుకోండి. సో ఇట్లా 100 వరకు పెట్టుకున్న తర్వాత స్కేల్ మీద క్లిక్ చేయండి. సో ఇదైతే ఒక 2.69 వరకు అయితే పెట్టుకోండి. సో దాని తర్వాత మళ్ళీ స్ట్రెస్ మీద క్లిక్ చేయండి. సో ఈ స్ట్రెస్ ఏమో 1.30 ఇట్లయితే పెట్టుకోండి మీరు. సో ఇట్లా 1.30 1.38 అయితే ఇట్లా పెట్టుకోండి. సో దాని తర్వాత మళ్ళీ ఆల్ఫా మీద క్లిక్ చేయండి. సో ఆల్ఫా ఏమో మొత్తం మైనస్లో పెట్టుకోండి. సో ఇట్లా మొత్తం అయితే మైనస్ చేయండి. సో దాని తర్వాత ఈజీ ఇన్ ఏమో 100 పెట్టుకోండి. ఈజీ అవుట్ ఏమో -100 పెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఓవర్లాప్ ఉంది. సో దీని అయితే మొత్తం ఇంక్రీజ్ చేయండి. 1000 వరకు అయితే పెట్టుకోండి. సో అంతే. సో దాని తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ జూమ్ బ్లర్ ఎఫెక్ట్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు స్ట్రెంత్ మీద క్లిక్ చేయండి. సో స్ట్రెంత్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇదైతే ఒక 0.34 వరకు పెట్టుకోండి. సో దాని తర్వాత కొంచెం ఇటేట్ మూవ్ చేయండి. సో ఇట్లా మూవ్ చేసిన తర్వాత ఇక్కడైతే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో ఇప్పుడైతే మీరు స్ట్రెంత్ మొత్తం 0 పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి మళ్ళీ. సో ఇది కూడా సేమ్ ఎట్లుందో 0లోనే పెట్టుకోండి. సో ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో ఇక్కడైతే మళ్ళీ 0.34 పెట్టుకోండి. సో అంతే. సో దాని తర్వాత ఇప్పుడు 3 డాట్స్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేయండి. కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ సెకండ్ లిరిక్ మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే మీరు ఎఫెక్ట్స్ని అయితే పేస్ట్ చేయండి. సో ఇట్లానే అన్ని లిరిక్స్కి అయితే పేస్ట్ చేయండి ఎఫెక్ట్స్ని.
సో ఇట్లయితే మీరు అన్ని లిరిక్స్కి అయితే ఎఫెక్ట్స్ని అయితే పేస్ట్ చేయండి. సో దాని తర్వాత మళ్ళీ మీరు స్టార్టింగ్లోకి రండి. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇమేజ్ అండ్ వీడియో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడనైతే మీరు ఈ గోల్డ్ కలర్ పార్టికల్స్ వీడియో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫిల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో ఈ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ మీద క్లిక్ చేయండి. సో ఈ లైట్ ఎండ్లో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇదైతే ఒక 7 వరకు పెట్టుకోండి. సో ఒపాసిటీ 7 వరకు పెట్టుకోండి. సో మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇమేజ్ అండ్ వీడియో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు బ్లాక్ స్క్రీన్ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో దాని తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫిల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ మీద క్లిక్ చేయండి. సో ఈ లైట్ ఎండ్లో మళ్ళీ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే దీని ఒపాసిటీ ఒక 38 వరకు పెట్టుకోండి. సో ఇట్లయితే మీరు 35, 38 అయితే పెట్టుకోండి. సో దాని తర్వాత ఎండింగ్లోకి రండి. సో ఇప్పుడు అవసరం లేని పార్ట్ని అయితే ట్రిమ్ చేయండి. సో ఇట్లా అవసరం లేని పార్ట్ని ట్రిమ్ చేయండి. సో అంతే. ఇప్పుడైతే మీరు వీడియోని ఎక్స్పోర్ట్ చేయండి.